గుజరాత్ ఎంత పోతున్నాయో తెలుసా? మీ ఉత్తరప్రదేశ్ ఎంత పోతున్నాయో తెలుసా? మీ గుజరాత్ కాదు, మీ గుజరాత్ ఎంత పోతున్నాయి కాదు సార్. ఇప్పుడు రాష్ట్రాలకు పోతున్నాయి అని చెప్పేసి గుజరాత్ ఎంత బడ్జెట్ కేటాయించారో చెప్పమనండి, ఉత్తరప్రదేశ్ చెప్పమనండి. ఆ అపవాదం తొలగించుకోవడం కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని ఇప్పుడు అలాగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు బడ్జెట్ పెట్టేటప్పుడు మరి తెలంగాణ కేటాయించిన బడ్జెట్ ఎంత, వాళ్ళు ఇస్తున్నది ఎంత, ఇక్కడ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఎంత, అది కూడా నిధులెంత, ఇవి కీలకమైనవి. నీకు క్యాడర్ పెరుగుతున్నప్పుడు, నీకు ప్రాతినిధ్యం పెరుగుతున్నప్పుడు, డెవలప్మెంట్ యాక్టివిటీ లేకపోతే ఏం చేయాలి? రైట్ రైట్ రైట్. అంటే ఏపీలో మాదిరిగా ఇక్కడ కూడా ఒక మహిళకి ఇవ్వాలనేది మీ అభిప్రాయం అంటున్నారు. సో మరి రఘునందన్ రావు గారు కూడా మంచి వక్త, ఇక చాలామంది కూడా ఉన్నారు వ్యక్తులు. సో వాళ్ళ విషయంలో, ఎందుకంటే గతంలో కూడా ఈటల రాజేంద్ర గారి పేరు తెరపైకి చాలాసార్లు వచ్చింది. సో దాని గురించి కూడా చాలామంది మాట్లాడారు, ఆయన కూడా చాలామంది విభేదించారు కొంతమంది. సో ఎలా ఉండబోతుంది ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ఉన్నాము, ఏ పార్టీలో ఎవరు వచ్చినా కానీ సమర్థవంతమైన నాయకులు వస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే మాటలు అంటూనే ఉంటాయి కానీ మా సమర్థవంతమైన నాయకులు పార్టీ కాషాయం జెండా ఎగరడం ఖాయం. రైట్ 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 గౌతమ్ ప్రసాద్ గారు. సో నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు రాలేదు, దాని మీద మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి. సో నిజంగానే ఇక్కడ అంటే రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో పలానా అధ్యక్షుడు రావడం వల్ల బీఆర్ఎస్కి కానీ ఒక కాంగ్రెస్కి కానీ కొంత గడ్డుకాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పుంజుకునే అవకాశం ఎక్కువ ఉందన్న ఆ ఫియర్, ఆ భయం మీలో ఎవరిలో ఉందా అనేది ఇక్కడ కొంచెం పాయింట్. మీరేమనుకుంటారు దాని గురించి? ఇది హాస్యాస్పదం అండి. వాళ్ళు బీజేపీ వాళ్ళ పార్టీ ఎదిగితే ఎదగకపోతే మాకేం సంబంధమే లేదు దాంతో. మేము తెలంగాణలో చాలా పటిష్టంగా ఉన్నాం. మేము ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము, ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము మంచి పాత్ర పోషిస్తాము, మాకు మంచి సీట్లు వస్తాయి. ఎందుకనంటే ఇప్పుడు రామ్ గోపాల్ సార్ అన్నట్టు అధికార పార్టీకి కొంత ఫ్లెక్సింగ్ ఉంటుంది. అదే సందర్భంలో దాదాపు 1.5 ఇయర్గా ఇంకా ఎలక్షన్స్ దాకా పోయేటప్పటికంటే హాఫ్ ఇయర్ అవుతుంది. దాదాపు 1.5 ఇయర్ తీసుకున్న దాంట్లో ప్రజలు గమనిస్తున్నది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొత్తగా ఒరిగింది ఏముంది అనేది కూడా ఒక ఆలోచన ఉంటుంది. తప్పనిసరిగా ఇవి కూడా కీలకం అవుతాయి. సరే వెంటనే జరుగుతేనేమో ఫ్లెక్సింగ్ అవుతుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఒక 3-4 నెలలకో 4-5 నెలలకు లేదా 6 నెలల లోపు జరిగితే ప్రజలకు ఒక పల్స్ తెలియదు, ప్రభుత్వం యొక్క పల్స్ తెలియదు కాబట్టి ఆ గవర్నమెంట్కి అనుకూలంగా ఉందామని చెప్పేసి అని అనుకుంటారు. మీరు చూడండి, ఈ రోజు ప్రెసెంట్ గా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఆశా వర్కర్లు వచ్చారు, అంగన్వాడీలు వచ్చారు, అదే విధంగా సర్వశిక్ష అభియాన్ వాళ్ళు వచ్చారు, అదే విధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అదే విధంగా ఈ రోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ వచ్చారు, అదే విధంగా సర్పంచ్లు వచ్చారు, అదే విధంగా విద్యార్థులు అయితే సరిపోతున్న పరిస్థితి ఉంది. అన్ని రకాల వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉందా, పర్ఫార్మెన్స్ ఉందా లేదా అనేది ప్రజలు ఖచ్చితంగా దాని యొక్క పారామీటర్ గా తీసుకుంటారు. కానీ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఎవరు రానిలేదు, కానీ ఇప్పుడు మీరు అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళందరినీ మీరే బయటకు తీసుకొచ్చి ప్రాపగండ చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా మీ మీద విమర్శ వస్తా ఉంది. సార్, మేము ప్రాపగండ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని కుచ్చి చెప్తే ఎవరు బయటకు రారు సార్. వాళ్ళకు స్వతంత్రంగా ఉంటేనే వాళ్ళు బయటకు వస్తారు సార్. ఇప్పుడు బయటకు వచ్చిన అనుకోండి వీపులు వలుగుతాయి, పోలీసులతో కొట్టిస్తారు సార్. ఎవరు వాళ్ళు అంటే ఎవరైనా చెప్తే ఎంకరేజ్ చేస్తే వచ్చి ఇది చేసుకుంటారు సార్. మేము నేను ప్రత్యక్షంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్, యూనివర్సిటీలలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్స్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిన్న ఈ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి, స్కేల్ పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 6 నెలలు 3 నెలలు చూశారు, 6 నెలలు చూశారు, సంవత్సరం చూశారు. చూసిన తర్వాత అడగడానికి పోతే ఒక్కళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. అదే విధంగా ఇప్పుడు అంగన్వాడీలోకి పెంచుతానన్నారు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఏమైంది, వాళ్ళు నిన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు. చైర్మన్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అపాయింట్మెంట్ ఓకే అయిన తర్వాత ఉన్నత విద్యా ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత తీరా వాళ్ళతో మాట్లాడడానికైనా సిద్ధంగా లేడు, రావట్లేదు, మాట్లాడట్లేదు. వైస్ చైర్మన్ పురుషోత్తం గారిని పంపించారు, లేకపోతే ఇంకొక అతను ఎవరినో పంపించారు. వాళ్ళు మాట్లాడితే వీళ్ళు వినట్లేదు. ఎంతసేపు వినకపోతే వీళ్ళు అసలు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు కలవకపోవడం ఏందని చెప్పేసి అనుకొని వాళ్ళు రాత్రి 12 గంటల దాకా ఉన్నత విద్యా మండలి కూర్చొని హైయర్ ఎడ్యుకేషన్లో కూర్చున్నానండి, గొడవలు చేశారు. ఇది కాదా మనకు కనపడట్లేదా? అంటే నేనేమంటున్నానంటే ఒక ఫ్లెక్సింగ్ అది అధికార పార్టీకి ఉంటే ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్లో వస్తున్న సమస్యలు కూడా ఈ సంవత్సరం కాలంలో సంవత్సరము 2 నెలల 3 నెలల కాలంలో అంటే ఆ రుచిని కూడా చూశారు ప్రజలు. కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి ఎంతవరకు ఫ్లెక్సింగ్ అవుతుంది లేదా అపోజిషన్కి ఎంత ఫ్లెక్సింగ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం కొన్ని ఎస్టిమేషన్స్ వేసుకోవాలి. అదేవిధంగా ప్రాక్టీస్లో మనకు కొన్ని అర్థం అవుతాయి, వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక రెండో విషయానికి
విషయానికి వస్తే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దాంట్లో మాకు సంబంధం లేదండి. వాళ్ళు ఎవరినన్నా వేసుకొని మంచి ఆటగాడిని వేసుకొని చెడ్డ ఆటగాడిని వేసుకొని మాకేం సంబంధం అండి. ఎట్లా వేసుకోండి, మీరు కబడ్డీ ఎట్లా ఆడతారో మీ ఇష్టం, మీ ఇష్టం అండి. మీరు ఆడదలుచుకుంటారా ఆడండి, కోర్టు మీది, కోర్టు మీది, ఆట మీది, గెలుపు మీది, ఓటమి మీది, మీ ఇష్టం. రైట్ నగేష్ గారు, ఫైనల్గా చెప్పండి. నిజంగానే మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ బలమైన నాయకుడిని నియమించుకోవడం కోసంలో చాలా తర్జన భర్జన పడతా ఉంది. ఇక్కడ మీ పార్టీలో కూడా ఇక్కడ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారిని మార్చాలని చూస్తూ ఉంది. సో ఏంటి నిజంగానే అంటే రకరకాల వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. బట్ అది ఈరోజు వార్త ఒకటి వచ్చింది. సో ఏంటి మరి మీరు ఎలా సన్నద్ధం కాబోతున్నారు? పార్టీ ఆర్గనైజేషన్ సంఘటన అనేది ఒక్క రోజుతో కాదు, కంటిన్యూస్ ప్రాసెస్. అది డైనామిక్, ఎవ్రీడే కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది, వీకెనింగ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ దాన్ని గ్యాప్ ఫిల్ చేస్తూ ఉంటుంది. అది ప్రతి ఒక్క పార్టీలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటుంది. ఇంకోటి చేంజ్, న్యూ లీడర్షిప్, ఎంకరేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉందంటే అద్భుతంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కాకపోతే సర్టెన్ థింగ్ ఇప్పుడు పార్టీ లైన్లోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ నా అబ్జర్వేషన్. ఇంకోటి, టెంపుల్ల పైన దాడి జరగడానికి రీజన్స్ ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ ది వెల్త్. ఎక్కువ వెల్త్ అక్యుములేట్ టెంపుల్లో అయింది. ఎలా అయింది అంటే ప్రజలు కూడా దానం చేయడం, మంచి జరగాలన్న కోణంలో దేవునికి దానం గోల్డ్ రూపంలో ఇవ్వడం అలా జరిగింది. అది ఒక మన కల్చర్. నేను రిలీజియన్ అనను, ద వే ఆఫ్ లివింగ్. అయితే ఈ కల్చర్ చాలా ప్రాస్పరస్గా ఉన్నప్పుడు అట్ సైడ్ వెస్ట్రన్ సెంట్రల్ ఏషియాలో అంతా అరబ్ వరల్డ్ దే ఆర్ అంటే చాలా పేదరికంలో అల్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని జాతులు అంటే ఎట్లా అంటే దొంగతనం ప్రొఫెషనల్గా చూసుకుంటారు. అలా ఇన్వైట్ చేసి అలా దాడులు జరిగాయి. దాడులు జరిగిన తర్వాత హిందూయిజం అన్న కల్చర్, బ్రాడ్ మైండెడ్ కల్చర్, యాన్షియన్ ఓల్డ్ కల్చర్, బ్రాడ్నెస్, యాక్సెప్టెన్స్ చూసి కొంచెం జెలస్ ఫీల్ అయ్యి దాడులు జరిగాయి. అందులో మొత్తానికి వీళ్ళ కల్చరల్ వైప్ చేయాలన్న కోణంలో కూడా అటాక్ జరిగింది నా అబ్జర్వేషన్. అది మన పేర్లు మర్చిపోతున్నాను నేను, కానీ నార్త్ వెస్టర్న్ పార్ట్ నుంచి ఇన్వైడ్ అయ్యింది. అది పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ కోణం నాయకత్వం కొత్తగా అపాయింట్ అయిన తర్వాత దేశంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని ఈవెంట్స్ వచ్చాయి. మందిర్, మస్జిద్ అని కొట్లాడుతున్నాము, హిజాబ్, హలాల్ అని కొట్లాడుతున్నాము, అంతే కదా. మాబ్ లించింగ్ అని దాడులు చేసుకోవడము, చిన్న పెద్ద మర్యాద చూడకుండా మాట్లాడము, హక్ చేసుకోవడము, వెకిల్ చేష్టలు, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ లేవు కదా స్వామి. అంటే నాకు అర్థం కాలేదు. ఇది పార్టీ నిర్మాణంలో చేసుకుంటారు కదా, చేసుకుంటారు. అదే అంటున్నారు ఆయన కూడా. అదే ఎవరు ఆంక్షలు పెట్టకూడదు, ఎవరు ఆచారాలు అని, ఎవరి మతాలు వాళ్ళని. ఓకే, చేప పడదు, నువ్వు తినొద్దానంటే ఎట్లా? నీకు పడదు, నాకు పడుతుంది. నాకు గొడ్డు మాంసం పడుతుంది, నేను తింటా. నీకు పడదు, నువ్వు తినకు. కాదు కొంతమందికి వంకాయ పడదు, నువ్వు తినకు. నీకు పడదు, నాకు పడుతుంది, నేను తింటా. ఆహారాల మీద నియమాలు ఏంది మీది? ఆహారం మీద డామినేషన్ ఏంది మీది? సంస్కృతి సాంప్రదాయాల మీద డామినేషన్ ఏంది? ఫెస్టివల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మీ విధానాలు మీరు తీసుకొచ్చిన కారణంగా చేసుకున్నారు, వాళ్ళు మీ నిర్బంధం కారణంగా చేసుకున్నారు. జనరల్ గా అట్లా అంతకుముందు లేదు కదా. అది ఎవరి ఇంట్లో వాళ్ళు తినేటోళ్ళు సైలెంట్ గా ఉన్న సందర్భంలో మీరు అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అంటే మేము ఓపెన్ గా చేస్తాం, ఛాలెంజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చేసిండ్రు. మీ కారణం అది. మీరు చేయటం వలన, మీరు దాడులు చేయడం వలన, ఇంట్లో ఉన్న వాళ్ళని గుంజుకొచ్చి చంపడం వలన అయితే గాంధీ అన్న వాక్యాలు వింటూ